ఈరోజు స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎలా బ్రతుకుతా ఉన్నారు, కార్మికులకు మంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎలా బ్రతికే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలా బతుకుతా ఉన్నారు కార్మికులు, ఎంప్లాయీస్ అన్నది అందరం కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. ఒకసారి గమనించినట్లయితే ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9 అది చూపించు. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ సలహాలన్నీ కూడా ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, therefore the House unanimously resolves to oppose the decision of the Government of India on strategic disinvestment of Government of India's shareholding in RINL Visakhapatnam, along with the management control by way of privatization. Also resolve to request the Government of India to consider the measures suggested by the Honorable Chief Minister of Andhra Pradesh in his letter dated 6th February 2021 and 9th March 2021 to make RINL profitable and remain the pride of Telugu people and the state of Andhra Pradesh. ఈ మాదిరిగా అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేసి ప్రైవేటైజేషన్ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్కు తోడుగా నిలబడగలిగాం. అంతేకాదు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నవంబర్ 12, 2022 సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. నేను చెప్తా ఉన్నా, ఆ వాలెట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఎంప్లాయీస్కు తోడుగా ఉన్నది కాబట్టి, అంత గట్టిగా నిలబడింది కాబట్టి ఆ రోజు
28,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 28,000 మంది పనిచేస్తూ ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ అయితేనేమి, పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి 28,000 పనిచేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య 2024 మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ 2 ఏళ్లలో ఏకంగా 10,500 మందిని తీసేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని 6,500 మందిని తొలగించారు. విఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా విఆర్ఎస్ తీసుకునేట్టుగా ఒత్తిడి తీసుకొస్తూ మరో 1,800 మందిని తప్పించారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు మరో 2,500 మంది, దాదాపుగా 10,500 మందిని ఈ 2 ఏళ్లలోనే తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది. ఈ రకరకాల కారణాల వల్ల ఈరోజు ఎంప్లాయీ స్ట్రెంత్ కేవలం 17,000కు మాత్రమే 16,000కు మాత్రమే పడిపోయి ఉన్న పరిస్థితులు. ఆశ్చర్యం ఏమిటి అనంటే ఈ 16,000 మంది ఎంప్లాయీస్ను పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్టయితే 4.5 నెలల జీతాలు పెండింగ్, 4.5 నెలల జీతాలు పెండింగ్. మరో వంక ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఉద్యోగస్తుల జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ ప్రొడక్షన్ లింక్డ్ జీతాలకు ముడిపెట్టారు. అంటే ప్రొడక్షన్ ఈ మేరకు వస్తేనే మీకు ఈ మేరకు జీతాలు వస్తాయి, ప్రొడక్షన్ ఈ మేరకు రాకపోతే మీకు జీతాలు ఈ మేరకు రావు అని చెప్పి మొట్టమొదటిసారిగా జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు ఇవ్వడం కూడా ఈ 2 ఏళ్లలోనే మొదలైంది. నిజంగా దేశంలో కూడా ఎక్కడ జరగదు. ఎవరైనా పర్మనెంట్గా ఎంప్లాయీ ఎక్కడైనా ఉన్నా వాళ్లకు జీతం ఎంత ఉంటే అంత జీతం ఇస్తారు. ఇక్కడ మాత్రమే ప్రొడక్షన్ ఇంత ఉంటేనే జీతం మీకు ఇంత వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ మాత్రమే చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఈ 2 ఏళ్లలోనే, అంతకు ముందు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎంప్లాయీస్కి క్వార్టర్స్లో కరెంటు బిల్లు 50 పైసలు మాత్రమే వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా కరెంటు బిల్లు యూనిట్కు ₹8.50 పెంచారు. అంటే ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి ఎంప్లాయీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు నో బోనస్, నో మెడికల్ ఫెసిలిటీస్, నో హెచ్ఆర్ఏ, నో ఎల్టీసీ, నో ఎల్ఎల్టీసీ, నో లీవ్ ఎన్కాష్మెంట్, నో ఇన్సెంటివ్స్. నిజంగా ఈ మాదిరిగా ఎంప్లాయీస్ను దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితిలోకి వచ్చినారు ఈ 2 ఏళ్లలోనే. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏమిటంటే 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినాము అని చెప్పి నిన్న ఈ మధ్యకాలంలో మంత్రులు వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు ఇంకా ఇతరాతర మంత్రులు ఎవరైతే వచ్చినారో వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజు ఈ కంపెనీలో, ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో, ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు అని అంటే విఆర్ఎస్ పంపించడం కోసం, జిఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్తో కూస్తో తగ్గించుకునే దానికోసం, దీనికోసం ఖర్చు చేసేందుకు ఈ ప్యాకేజ్ ఇచ్చారే తప్ప
దీంట్లో సేఫ్టీ పారామీటర్స్ని పెంచేందుకు కానీ, మెయింటెనెన్స్ కోసం కానీ, ఎంప్లాయీస్ బాగోగుల కోసం కానీ వీటి కోసం కాదు ఇచ్చింది ఈ ప్యాకేజ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిజంగా అన్నిటికన్నా బాధ కలిగిస్తుంది. ఎందుకనంటే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. మరి ఈ ఘటన ఎలా జరిగింది అని అంటే, ఈ లిక్విడ్ మెటల్ అనేది ఏదైతే ఉందో అది బకెట్లలో పోసి ట్రాన్స్పోర్ట్ బకెట్లలో పోస్తూ ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మెటల్ అన్నది పొంగి బ్లాస్ట్ అయ్యి దానివల్ల చనిపోవడం జరిగింది. మరి ఎందుకు ఈ పాట్లో పోస్తూ ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఎందుకు బ్లాస్ట్ అయింది అని అంటే, మిక్స్ ప్రాబ్లం ఉంది. మిక్స్ సరిగ్గా చేయకపోవడము, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడము, రా మెటీరియల్లో కాస్త కూస్తో ఇన్ఫీరియారిటీ ఉండడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల, రా మిక్స్లో ప్రాబ్లం వల్ల ఈ బ్లాస్ట్ అనేది ఈ రిన్సింగ్ సమస్యలు వీటి అన్నిటి వల్ల ఎంప్లాయీకి అనేది ఎక్కడ తప్పు లేకపోయినా కూడా బ్లాస్ట్ జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి ఘటనల్లో మానవత్వం చూపించాల్సిన చోట, హ్యూమానిటీ చూపించాల్సిన చోట ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా నిజంగా అమానవికంగా ఉంది, మానవీయంగా కూడా లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పాలి. నా పక్కనే, పేరేం పేరమ్మా? మీ పేరేం పేరు? నా పక్కన ఇక్కడే భాగ్యశ్రీ అని ఓ బాధితురాలు. ఈ బాధితురాలు వాళ్ళ నాన్న పెంటయ్య అన్న. ఇది జరిగి 14 నెలల కిందట జరిగింది. ఇది 14 నెలల కిందట ఇక్కడే ఇదే ఫ్యాక్టరీలోనే ఈ మాదిరిగానే ఘటన జరిగిన పరిస్థితుల మధ్య పెంటయ్య అన్న చనిపోవడం జరిగింది. పెంటయ్య అన్న ఎంప్లాయీ నంబర్ ఫోటో 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 ఈ పెంటయ్య అన్న ఎంప్లాయీ నంబరు 124185, పర్మనెంట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ. SMS2లో పనిచేస్తూ ఉన్నాడు, మాస్టర్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. చనిపోయింది 1/4/2025. 1/4/2025 1st April 2025 చనిపోయాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పెంటయ్య అన్నకు కూతురు, ఇదిగో ఐడి కార్డు. ఈ పెంటయ్య అన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాదు, నవీను ప్రసాదు. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు పిల్లలకు, కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల, ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. సిమిలర్గా ఇవాళ జరుగుతూ ఉన్న ఘటనలో దాదాపుగా ఇప్పటికే 9 మంది చనిపోయారు. దాదాపుగా మరో 5 మంది హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. ఈ 5 మందిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీళ్లకు కాంపన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు
మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాల. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం 2 లక్షల రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 0 రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే వాళ్ళకు వస్తూ ఉంది. వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తూ ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో ఇంతకుముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? ఎల్జీ పాలిమర్స్లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా కోటి రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన. ఏకంగా ₹1,00,00,000 వాళ్ళకు ఇచ్చి ఆ కుటుంబాలకు తోడుగా ఉండి ఆ వాళ్ళ సభ్యులు చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఆ కంపెనీలో ఇచ్చేట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో అడుగులు ముందుకు వేసి చేయించింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా ఎంత అన్యాయంగా ఉంది అని ఒక్కసారి మనస్సాక్షిని అడుక్కోండి మీరు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పించడంలో నీ గొప్పతనం ఏమీ లేదయ్యా. వాళ్ళకి రావాల్సిన 1,72,00,000 ఏదైతే ఇస్తా ఉన్నారో, 1,45,00,000 వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఇస్తా ఉన్నారో అది గొప్పతనం. నీ గొప్పతనం ఏమీ కాదు. కంపెనీ నుంచి కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే ఆ ఎంప్లాయీస్కు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేను చెప్తా ఉన్నాను, అయ్యా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ₹1,00,00,000 ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకుముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. మేమేమి ఎక్కడా కూడా అన్యాయంగానో లేకపోతే మేము చెయ్యనిది మిమ్మల్ని చేయమని చెప్పి అడగడంలా మేమేదైతే చేశామో అదే చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్లకు ఈ 1,45,00,000 అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తూ ఉన్న 1,45,00,000 ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో ₹1,00,00,000 ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా నా పక్కన చెల్లి భాగ్యం ఇక్కడే ఉంది. వాళ్ళ కుటుంబం కూడా ఇదే మాదిరిగానే సంవత్సరం 14 నెలల కిందట 1/4 వాళ్ళ భార్య ఇక్కడే ఉంది. 1/4/2025లో చనిపోయిన పెంటయ్యన్న కుటుంబానికి కూడా ఇదే ప్యాకేజ్ కూడా వాళ్ళకు కూడా వర్తింపచేసి వాళ్ళ కుటుంబానికి కూడా ఇదే మాదిరిగానే ఆదుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి
కూటమికి ఇద్దరికీ కూడా గట్టిగా వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వెంటనే చిత్తశుద్ధి చూపండి, ఎంప్లాయీస్కి తోడుగా ఉండండి. మీరు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్టుగానే మీరు కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి ఇది జరగకుండా కూడా ఆపే కార్యక్రమంలో చిత్తశుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇదొకటే కాదు, మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 కోటి ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి